ఓం భీం క్రీం ఈసాల కప్పు అవాహయామి వచ్చేయ్ ఈసాల కప్పు మా దగ్గరకు వచ్చేయ్. ఒరే ఎడిటర్ గా ఏంట్రా ఈ పూజలు? ఇది పూజ కాదు మరి శుద్ర పూజ. తుతు ఊరి నా కొడక అన్ని మూసుకొని లోపలి బా వీడియో చేయాలి. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ గురించి ఆకేదో పూకేదో తెలియని పూగ్గాలు చేసే పూకులో వీడియోలని ఈ వీడియోలో రోజు చేయబోతున్నాం. నిజమా? వీడియో మాత్రం గుద్దబాలు ఉంటది, అస్సలు మిస్ అవద్దు. నాకెందుకో టీం కొంచెం స్ట్రాంగ్ ఆడుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నా. ఒరేయ్ ఇదా బిట్ల వీడియోలు, అదే ఎక్స్పోజ్ వీడియోలు చేసుకునేది కదరా. టెలిగ్రామ్ లో ఇంత సపోర్ట్ చేస్తారు అని అయితే నేను అస్సలు అనుకోలేదు. లిటరలీ అంటే వ్యూస్ కోసం ఏ వీడియోలైనా చేస్తారా వీళ్ళు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? అందరికి తెలుసు కదా నా బాయ్ ఫ్రెండ్, నీకు కూడా తెలుసు కదా. విరాట్ కోహ్లీ ఉండి లైన్. ఏంటి విరాట్ కోహ్లీ నీ బాయ్ ఫ్రెండా? అబద్ధం చెప్తే అతికినట్టుండాలి, అట్ల కాడు తీసుకొని దెంగేలా కాదు. ఇది నా పర్సనల్ ఫోన్ విరాట్ కోహ్లీ కోసం. అచ్చా, సో ఆగు బేబీ, నువ్వు ఒక్క నిమిషం ఓకేనా? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? తప్పు వీళ్ళది కాదురా, వీళ్ళకి ఆర్సీబీ జెర్సీ అమ్మినాడు చూడు, వాడిని కొట్టాలి ముందు. ఏం రాష్ట్రం ఇప్పుడు? ఆర్సీబీ. నీ అమ్మ కోడి ముఖం ఆర్సీబీ ఎందుకు రాసినా? నాకు విరాట్ కోహ్లీ రాయాలి. ఓ విరాట్ కోహ్లీ అని రాయాలా? కింద ప్లేస్ ఉంటది అక్కడ రాసుకో. రే రే ఏంట్రా మాటలు? ఒరే కింద రాసుకోమంటే ఏ చేతులపైనో కాళ్ళపైనో రాసుకోమనరా బాబు. రాను రాను డార్క్ నా కొడుకులా తయారైతాను ఏంటంటే నేను. అయినా ఎక్కడా ప్లేస్ లేనట్టు అక్కడ రాసుకోవడం ఏంట్రా? అదేం చూసావు, ఐపీఎల్ మ్యాచ్ల్ని బట్టి అక్క బ్రాకలను మారుస్తుంది తెలుసా? ఎల్లో రెడ్ ఎందుకు పట్టుకున్నావు ఇట్లా? ఇవాళ సిఎస్కే మ్యాచ్, ఎంఐ మ్యాచ్, ఆర్సీబీ మ్యాచ్. అందుకేనా? ఐపీఎల్ కి బ్రా కలర్ కి ఏం సంబంధం రా? కొంపదీసి డ్రెస్ వేసుకోకుండా ఉత్త బ్రాతో పోతుందా స్టేడియం కి? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎంఎస్డి సిఎస్కే కాదు, ఆర్సీబీఏ విన్ అవుతది 2025 ఐపీఎల్ లో. అయిపోయింది, ఈసాల కప్పు కూడా లాలీపప్పే. ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? దీని నోరు గురించి నీకు తెలియదు మామా, ఓసారి ఈ వీడియో చూడు. ఎంఐ నోట్ లో ఆల్రెడీ పెద్ద మో పెట్టేసిండు. ఎవడు? మన ఇషాన్ కిషన్. వాళ్ళ సన్ రైజర్స్ మ్యాచ్ లో కూడా నువ్వు 100 కొట్టి ఆ ఎంఐ చూసినావుగా ఇషాన్ కిషన్ ఎలా లేపిందో. కట్ చేస్తే ఆ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 2 రన్లకు అవుట్, జస్ట్ 2 రన్లు. అంతెందుకు, ఓసారి ఈ వీడియో చూడు. కొన్ని క్షణాలలో ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్. ఎందుకో వీళ్ళు జీటీకి సరా మ్యాచ్ అని అనిపిస్తుంది. కట్ చేస్తే ఆ మ్యాచ్ లో ఆర్సీబీ జీటీ చేతిలో దారుణంగా ఓడిపోయింది. అంత దరిద్రపు నోరు దీంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో పైన విరాట్ కోహ్లీని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా మామా, దానికొచ్చిన కామెంట్లు చూస్తే కింద పడి నవ్వుతావు. అవునా? ప్లే చేయి. అసలు మాకు కప్పే రాకపోయినా సరే రాబాయ్, మాకు అట్టే కాలేంత వరకు మా సపోర్ట్ మాత్రం ఆర్సీబీ టీం కి మాత్రమే. ఆర్సీబీ ఫ్యాన్స్ అంటారా బాబు. ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్లు చూపిస్తా చూడండి. ఆర్సీబీ బ్యాట్ తో దెంగుతా. ఇప్పుడు అర్థమైంది ఆర్సీబీకి ఎందుకు కప్పు రాలేదో. అంటే ఈ జాకోనా కొడుకు ఆర్సీబీకి ఏం సంబంధం లేదు. నువ్వు ఈ వీడియో పెట్టిన నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయింది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. నిజం చెప్పక్క, నువ్వు ఆర్సీబీ ఉమెన్స్ టీం కదా. ముఖానికి ఒక కప్పు లేదు గాని ఏతులు మింగడానికి ముందుంటారు. ఒరేయ్ వాడు ఆర్సీబీ ఫ్యాన్ కాదురా అయ్యా, రీచ్ కోసం చేశాడు ఆ పూగ్గాడు. మీరు వాడిని మింగకుండా మమ్మల్ని మింగుతారేంట్రా? నన్ను దింగుతారేంట్రా మీరు అందరూ? నన్ను దింగుతా, అందరు నన్నే దింగండి అన్న ఒకటి అన్న సాసర్లు వచ్చావంట నా కప్పులోకుండా. ఆర్సీబీకి కప్ ఎక్కడ ఉందన్నా? సరే ఇప్పుడు ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వేస్తా. చెప్పు సార్, చెప్పవా? సాసర్లు వచ్చావంట నా కప్పులోకుండా. ఆర్సీబీకి కప్ ఎక్కడ ఉందన్నా? ఒక పని చెయ్యి, ఆర్సీబీ కప్పు లేదు కదా, ఈసారి వాడు టీ అడిగినాడు అనుకో, ఆ టీ తీసాడు గుద్దలో పోయి. సిఎస్కే సెల్ఫ్ అనుకుంటున్న టవర్, ఆర్సీబీ రామ పవర్. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య. మామా మీకు ఎవ్వరు చెప్పిన ఒక దారుణమైన నిజం చెప్తా, జాగ్రత్తగా వినండి. చెప్పు. ఈ స్వేగల్ లాంటి చుక్కలకి క్రికెట్ గురించి ఇంచు కూడా తెలీదు, కానీ క్రికెట్ పైన వీడియోస్ ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకు? బెట్టింగ్ ప్రమోషన్లు చేయడానికి. ఎస్, ఈ చుక్క ఒక బెట్టింగ్ వెబ్సైట్ ని ప్రమోట్ చేస్తుంది, అలాగే టెలిగ్రామ్ లో ప్రిడిక్షన్లు ఇస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ చుక్క కావాలనే ఓడిపోయే టీం తీసుకొచ్చి గెలుస్తాదని చెప్తుంది. ఏంటి నమ్మట్లేదా? మ్యాచ్ నెంబర్ 36 ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్. ఈ చుక్క ఆర్ఆర్ గెలుస్తాదని చెప్పింది. కట్ చేస్తే ఆ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలిచింది.
షాక్ అయ్యావా? ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? తెలీదండి. బుక్కీ అనేవాడిని కాపాడనీకి. అర్థమయ్యేలా చెప్తా, లాగ్ అనిపించినా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక బుక్కీ అనుకోండి. నేను ఒక బుక్కీ, నాకు ఒక బెట్టింగ్ వెబ్సైట్ ఉంది, ఓకేనా? ఓకే ఓకే. అలాగే ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనుకోండి. విరాట్ కోహ్లీ క్రేజ్ వల్ల ఈ రోజు నా వెబ్సైట్ లో 100 మంది ఆర్సీబీ గెలుస్తారని బెట్టేశారు. కానీ ఎస్ఆర్హెచ్ ఫామ్ లో లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని జస్ట్ 10 మందే బెట్టేశారు. ఒకవేళ ఈ రోజు ఆర్సీబీ గెలిచిందనుకో, నేను 100 మందికి డబ్బులు ఇవ్వాలి. కానీ నాకు వచ్చేది 10 మంది డబ్బులే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని 10 మందే బెట్టేశారు కాబట్టి. అంటే 90 మందికి నా సొంత డబ్బులు ఇవ్వాలి. చాలా రిస్క్. ఇప్పుడు బుకీగా నేనేం చేస్తా? స్వేగల్ లాంటి నింజామొక నా డబ్బులు కొట్టి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని పోస్ట్ ఏమంట. అది ఆ డబ్బులు తీసుకుని ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని టెలిగ్రామ్ లో పోస్ట్లు వేస్తుంది. దాని వల్ల ఎస్ఆర్హెచ్ పైన బెట్టేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఒకవేళ ఇప్పుడు ఆర్సీబీ గెలిచిందనుకో, నాకు లాస్ తక్కువ ఉంటది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిచిందనుకో, లాభం ఉంటది. ఇది మ్యాటర్. ఇప్పుడు ఈ చుక్క గురించి మాట్లాడితే, బుకీగాడు ఏ టీం చెప్తాడో ఇది కూడా అదే టీం చెప్పుద్ది. ఒకవేళ ఆ టీం గెలిచిందనుకో, మేమే గెలిపించినామని సంకల్ గుద్దుకుంటారు. ఒకవేళ ఓడిపోయిందనుకో, నెక్స్ట్ మ్యాచ్ గెలిపిస్తా, లౌడేస్తా అని మిమ్మల్ని రోడ్డు పైకి లాగేంత వరకు వీళ్ళు ప్రశాంతంగా ఉండరు, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచరు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఐపీఎల్ చూసి చిల్ అవ్వండి. బెట్టింగ్ లాడి మీ జోబికి చిల్ ఎట్టుకోకండి. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.